వెల్కమ్ టు వెలుకూచి ప్రసాద్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనము ఒక BLDC ఫ్యాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ పైన యాక్టివా BLDC సీలింగ్ ఫ్యాన్ అని రాసింది. BLDC ఇన్వర్టర్ టెక్నాలజీ ఫ్యాన్ అని మెన్షన్ చేశారనమాట. ఇంకా ఇది 5+1 అంటే 6 సంవత్సరాల వారంటీ. ఈ వాట్సాప్ నెంబర్కి మనం కాల్ చేస్తే ఇంకొక 1 year ఎక్స్ట్రా వారంటీ వస్తుంది అని మెన్షన్ చేశారు. బాక్స్ తిప్పి చూస్తే దానిపైన కూడా సేమ్ అదే విధంగా యాక్టివా BLDC ఫ్యాన్ అని ఉంది. అలాగే సూపర్ ఎఫిషియంట్, సూపర్ స్మార్ట్ రిమోట్ అండ్ LED ల్యాంప్ సీలింగ్ ఫ్యాన్ అని మెన్షన్ చేశారు. ఇది 5 స్టార్ రేటింగ్ అన్నమాట. అంటే ఎలక్ట్రిసిటీ చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది అని దీనిపైన మెన్షన్ చేశారు. అలాగే లోపల ఫ్యాన్ కలర్ మెన్షన్ చేశారనమాట. అలాగే ఇటువైపు కూడా సేమ్ అవే ఉన్నాయి. 28 వాట్స్ మాత్రమే పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అని అక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడేమో రిమోట్ ఆప్షన్స్ అన్ని ఇచ్చారు బాక్స్ పైన. అన్బాక్సింగ్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ద కింగ్ ఆఫ్ ది షో ఫ్యానే ఫస్ట్ ఉంది. మంచి థర్మోకోల్ ప్యాకింగ్ లో చాలా చక్కగా ప్యాకింగ్ చేశారు. అలాగే వైర్ తో పాటుగా ఉందన్నమాట. జస్ట్ మనం వైర్ డైరెక్ట్ గా మనం పెట్టుకోవచ్చు. ఈజీగా ఉందన్నమాట. ఇదొక మంచి విషయం. దాంతో పాటు అలాగే లోపల 2 క్యాప్స్ ఉన్నాయి. దాంతో పాటు పైన దాన్ని రిమోట్ ఉంది. ఇంకా రాడ్ ఒకటి, దాంతో పాటు వారంటీ కార్డ్ ఇది. ఇంకా ఫ్యాన్ రెక్కలు ఉన్నాయన్నమాట. ఇవి దీంట్లో వచ్చిన యాక్సెసరీస్ అన్నమాట ఇవన్నీ. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఉన్న రెక్కలను చూస్తే ఇవి ఎలా ఉన్నాయంటే సూపర్ ఫ్యాన్ BLDC ఫ్యాన్ లాగా దీని రెక్కలు ఉన్నాయన్నమాట. ఇది అన్బాక్సింగ్. ఇంకా ఫిట్టింగ్ అంతా కూడా మనం మామూలు ఫ్యాన్ లాగానే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. కాకపోతే రెగ్యులేటర్ని బైపాస్ చేయాలి. అదొకటి మాత్రమే ముఖ్యమైన విషయం. ఫ్యాన్ ఫిట్ చేసినాక ఈ ఫ్యాన్ ఏ విధంగా నడుస్తుందో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు ఫ్యాన్ వేస్తున్నా చూడండి. ఫ్యాన్ వేయగానే ఒక శబ్దం వచ్చి లైట్ కూడా వెలిగింది. ఇప్పుడు మనం ఈ రిమోట్ ద్వారా ఫ్యాన్ ఈ రెడ్ బటన్ వచ్చితే బంద్ అవుతుంది. మళ్ళీ ఆన్ చేయాలంటే ఈ రెడ్ బటన్ ద్వారానే మామూలుగా ఒకటి ఒత్తగానే మామూలుగా ఫస్ట్ అన్నమాట. ఇది ఈ సెకండ్ బటన్ అది చూడండి. 2 సార్లు అక్కడ లైట్ బ్లింక్ అయింది చూడండి. ఫస్ట్ సారి ఒకటి వస్తే ఓన్లీ సింగిల్ బ్లింకే వస్తుంది. అదే 2 అయితే 2 సార్లు. అదే 3వ నెంబర్ బటన్ వచ్చినప్పుడు 3 సార్లు బ్లింక్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. 2, 3. అదే 4 అయితే 4 సార్లు అవుతుంది చూడండి. అదే 5 అయితే 2, 3, 4, 5
6 సార్లు అప్పుడు 6 సార్లు బ్లింక్ అవుతుంది. అదే బూస్ట్ మోడ్ పెట్టినప్పుడు 7 సార్లు బ్లింక్ అవుతుంది చూడండి. ఈ విధంగా మనం ఈ ఫ్యాన్ని ఆపరేట్ చేయాలన్నమాట. ఇంకా దీంట్లో నేచర్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ఉపయోగం ఏమిటంటే, ముఖ్యంగా చెప్పాలంటే మనం ఒక చెట్టు దగ్గర కానీ లేదా మామూలుగా ఒక బయట ప్రదేశంలో కూర్చున్నప్పుడు గాలి ఒకసారి వచ్చి మళ్ళీ ఆగి మళ్ళీ తర్వాత ఎలా అయితే నేచర్లో ఎలాగైతే గాలి వస్తూ పోతుందో అదే పద్ధతిలో ఇక్కడ ఫ్యాన్ ఆపరేట్ అవుతుందన్నమాట. ఇది నేచర్ మోడ్. అంటే మనం ఫ్యాన్ వేసుకుంటే తిరుగుతూనే ఉండకుండా తిరుగుతూ ఆగుతూ ఆ విధంగా నేచర్లో ఎలా విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇది నేచర్ మోడ్ అనమాట. స్మార్ట్ మోడ్ అంటే ఏంటంటే, మామూలుగా ఫ్యాన్ ఫుల్గా ఉన్నప్పుడు స్మార్ట్ మోడ్ కనుక ఆన్ చేస్తే ఒక్కొక్క పాయింట్ తగ్గుతూ వస్తుందన్నమాట. అంటే బూస్ట్ నుంచి 6, 6 తర్వాత 5, 5 తర్వాత 4, తర్వాత 3, 2, 1 ఈ విధంగా వచ్చి ఒకటి మీద చివరిగా నడుస్తుంది. ఇది ప్రతి గంటకు ఒకసారి తగ్గుతూ వస్తుందన్నమాట. ఇది స్మార్ట్ మోడ్ అంటే. ఇవి 2 అవర్స్ అంటే 2 గంటల తర్వాత మామూలుగా బంద్ అవుతుంది. ఇక్కడ కూడా 2 సార్లు బ్లింక్ అయింది చూడండి. అదే 4 అవర్స్ పెడితే 4 సార్లు వస్తుంది చూడండి. అంటే 4 గంటల తర్వాత ఫ్యాన్ బంద్ అవుతుంది. అదే 8 మీద పెడితే 8 సార్లు బ్లింక్ అయింది చూడండి. 8 గంటల తర్వాత ఫ్యాన్ ఆటోమేటిక్గా బంద్ అవుతుంది. ఇదేమో మనకు లైట్ ఆఫ్ చేసుకోవచ్చు, కావాలంటే రాత్రిపూట బెడ్ ల్యాంప్ లాగా కూడా వాడుకోవచ్చు. లైట్లు పనిచేస్తే ఈ విధంగా రాత్రిపూట బెడ్ ల్యాంప్ లాగా మెరుగుతూ ఉంటుంది. ఇంకా దీంట్లో ఉన్న ఒక స్పెషల్ మోడ్ ఏంటంటే రివర్స్ మోడ్ అనమాట. రివర్స్ మోడ్ ఆన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇప్పుడు చూడండి ఫ్యాన్ రివర్స్లో తిరుగుతుంది. ఇప్పుడు ఇలా తిరుగుతుంది చూడండి. యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది చూడండి. ఇది యాంటీ క్లాక్ వైజ్ అనమాట. అంటే ఇంట్లో ఏదైనా ఇమ్యూనిటీ బాగా ఉన్నప్పుడు దీన్ని మనం వాడుకోవచ్చు. అలాగే ఏసీ వాడుకునేటప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది అని అంటారు. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి నేను దాన్ని పరీక్షించట్లే, కానీ మామూలుగా అయితే ఇది ఏసీ మోడ్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది పైకి మన దగ్గర ఉన్న గాలి పైకి వెళ్తుంది కాబట్టి, ఏసీ గాలి మనకు లోపలికి వస్తుంది కాబట్టి, చల్లటి గాలి ఇంకెక్కువ వస్తుంది కాబట్టి దీన్ని ఏసీ మోడ్లో ఉన్నప్పుడు ఏసీ వాడేటప్పుడు కూడా ఈ విధంగా మనం వాడుకోవచ్చు అనమాట. మళ్ళీ దాన్నే వస్తే మళ్ళీ నార్మల్ మోడ్కి వస్తుంది. ఇప్పుడు చూడండి నార్మల్ మోడ్కి తిరుగుతుంది చూడండి. ఇప్పుడు ఇలా తిరుగుతుంది చూడండి. ఇంతకుముందు ఇలా తిరిగింది, ఇప్పుడు ఇలా తిరుగుతుంది. ఇదే ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు, టైమర్ ఆఫ్ అనమాట. అంటే 1 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత బంద్ అయ్యేటట్టుగా టైమర్ ఆప్షన్ ఉందన్నమాట. ఇది ఈ ఫ్యాన్ రిమోట్ యొక్క ఉపయోగం. రిమోట్ ఈ విధంగా ఉంటుంది. ఇది యాక్టివా VLDC ఫ్యాన్ అన్బాక్సింగ్, అలాగే రిమోట్ యూజ్ అనమాట. 1900 రూపాయల్లో ఈ BLDC ఫ్యాన్ చాలా చక్కటి ఫ్యాను. చీప్ అండ్ బెస్ట్లో చూడటానికి లుక్ వైజ్గా బాగుంది. అలాగే ప్రైస్ వైజ్గా కూడా తక్కువగా ఉంది. ఇంకా కరెంటు కూడా చాలా తక్కువగా కాలుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.